అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండా. అల్లు అర్జున్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారా? వామ్మో, నేరం రుజువైతే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడొచ్చో. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ది రూల్ సినిమా అయితే విడుదలైంది. ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ అండ్ తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9:30 గంటల నుంచి అయితే ప్రదర్శించారు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర కూడా బెనిఫిట్ షో వేశారు. దిల్సుఖ్ నగర్కు చెందిన భాస్కర్ అలాగే తన భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ, కుమార్తె సాన్వికతో కలిపి అక్కడికి సినిమా చూడడానికి అయితే వచ్చారు. అదే టైంలో అల్లు అర్జున్ గారు కూడా సంధ్యా థియేటర్కు రావడం జరిగింది. థియేటర్లో జరిగిన తొక్కిసలాట తోపులాటకు కారణంగా రేవతికి అలాగే శ్రీతేజకు ఊపిరాడలేదని అక్కడున్న పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ తొక్కిసలాటలో రేవతి చనిపోగా శ్రీతేజ గాయాల పాలై హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నాడు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీన 376/24 సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా 70mm థియేటర్ యాజమాన్యం సిబ్బందితో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జిను అరెస్ట్ చేయగా అల్లు అర్జున్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయితే అన్యాయం, అండగా ఉంటామంటున్న కొంతమంది. అల్లు అర్జున్ గారి అరెస్ట్ పై కొంతమంది సినీ నటులు అలాగే రాజకీయ నాయకులు స్పందించారు. ఈ అరెస్ట్ పై నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ అల్లు అర్జున్ గారి అరెస్ట్ అన్యాయం, ఆయనకు అండగా ఉంటామంటూ ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు. బాలకృష్ణ గారు, రేవంత్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. వీరితో పాటు తెలుగు సినీ రంగం నుంచి కూడా నాని అలాగే కొంతమంది నటులు, బాలీవుడ్ లో వరుణ్ ధావన్ దీనిపై అయితే స్పందించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, ఇంతకు ముందు కూడా సినిమాలు రిలీజ్ అయిన టైంలో థియేటర్కి వెళ్ళినప్పుడు ఎలాంటి సంఘటనలు జరగలేదని, కేవలం తాను వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదని అల్లు అర్జున్ గారు అయితే చెప్తున్నారు. థియేటర్కి వస్తున్నట్లుగా థియేటర్ యాజమాన్యం అలాగే పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసినట్లుగా అల్లు అర్జున్ గారు అయితే చెప్తున్నారు. ఇంతకీ చనిపోయిన రేవతి భర్త ఏమన్నారంటే, నా కొడుకు మూవీ చూస్తానంటేనే సంధ్య థియేటర్కు తీసుకుని వెళ్ళాను. అక్కడకు అల్లు అర్జున్ గారు వచ్చినందుకు ఆయన తప్పేమీ లేదు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ పై ఫోన్ లో చూసి తెలుసుకున్నాను. పోలీసులు ఈ విషయం నాకైతే ఏమీ చెప్పలేదు. అవసరమైతే ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా నేనైతే రెడీగా ఉన్నానని చెప్తున్నారు. ఈ విషయంపై థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసినట్లుగా చెప్పారు. దీనిపై బండి సంజయ్ గారు ఏమన్నారంటే, జాతీయ అవార్డు గ్రహీతను అగౌరవపరిచానని ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు. జై హింద్.